విష్ణువు ఆలయాల్లో భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో కరవీర పుష్పాలతో శివకేశవుని అర్చించిన వారు సరాసరి వైకుంఠాన్ని చేరుకుంటారు. భగవద్గీతలో కొన్ని శ్లోకాలనైనా చదివిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. కనీసం ఒక శ్లోకం లేదా శ్లోకంలో ఒక పాదమైన చదివిన వారు విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. పూజలు, ఆలయాల సందర్శన, భోజనాలు నలుగురితో కలిసి చేస్తేనే మరింత పుణ్యం. ఇలాంటి సందర్భాల్లోనే బంధువులు, స్నేహితులు కూడి వస్తారు కాబట్టి అందరితో కలివిడిగా ఉన్న ఆనందం మనకు దక్కుతుంది. సాధారణ రోజుల్లో ప్రతి వారు ఎవరి జీవన పోరాటంలో వారు పడుకుంటారు. కనీసం ఇలాంటి పర్వదినాలు, విశేష పర్వదినాల్లోనైనా తన వారందరినీ కలుపుకొని పుణ్యకార్యాలు చేసినందువల్ల పుణ్యానికి పుణ్యము, నలుగురితో గడిపిన ఆనందము రెండు కూడా దక్కుతాయి. ఇలాంటి రెండు విధాలు కలిసి వచ్చే సందర్భం ముఖ్యంగా చెప్పుకోదగ్గది కార్తీక మాసం. ఈ మాసంలో చేసే వనభోజనాలు, ఈ మాసంలో వీటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. జీవితమే యాంత్రికమైపోయిన నేటి రోజుల్లో అందరూ కలిసి హాయిగా కూర్చొని మాట్లాడుకునే సమయం చిక్కడం లేదు. ముఖ్యంగా కార్తీక మాసంలో పెద్ద ఉసిరి చెట్టు కింద శివకేశవుని వారి వారి సతీమణులతో సహా షోడశ ఉపచారాలతో అర్చించి భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ఆ ప్రసాదాన్ని అందరూ కలిసి భగవంతుని చింతనలో వనభోజనం చేస్తుంటే కలిగే హాని, వచ్చే పుణ్యం ఇంత అంతా కాదు. ఆ పరమాత్మ కూడా ఇలాంటి సందర్భాలనే మెచ్చుకుంటాడు. సాక్షాత్తు ద్వాపర యుగంలో ఆ పరిపూర్ణ అవతారుడైన నారాయణుడే నల్లనయ్యగా అవతరించి బాల్యంలో తన స్నేహితులందరినీ చుట్టూ కూర్చోపెట్టుకొని చెల్లి ఆరగించిన ఘట్టం ఎంత మధురమైనదో మనకందరికీ తెలిసిందే. అలాంటి అమృత ఘట్టాన్ని ఊహించుకుంటూ ఉసిరి చెట్టు నీడలో బంధుజన హిత సమేతంగా చేసే భోజనం కడుపునకు ఇంపుగా ఉండడమే కాదు, నేత్రాలు పండుగగా కూడా ఉంటుంది. రాజా ఆ విధంగా చేసిన భోజనానంతరం బ్రాహ్మణులకు లోభిత్వం చూపకుండా దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి. భోజన అనంతరం ఉసిరి చెట్టు క్రిందనే కార్తీక పురాణాన్ని నలుగురి మధ్య చదువుతూ అందరికీ వినిపించాలి. ఈ విధంగా వనభోజనం కార్తీక పురాణ పఠనం చేసిన ఒక బ్రాహ్మణ పుత్రునికి నీచ జన్మ పోయి నిజ రూపం కలిగిందని జనకునికి వశిష్ఠుడు తెలియజేశాడు. ఆ విషయం విన్న రాజు మరింత ఆసక్తి, ఆశ్చర్యంతో ఆ వేదాన్ని తెలుసుకోగోరి, మహానుభావ, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. అసలు విప్రయువకునికి నీచ జన్మ ఎందుకు కలిగింది? తిరిగి అది ఎలా పోయింది? దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు వశిష్ఠులు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు. రాజా, కావేరి తీరం వద్ద ఒక చిన్న గ్రామం ఉండేది. అందులో దేవశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతనికి ఒక కుమారుడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుండి తల్లిదండ్రులంటే భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరగడంతో చెడు సావాసాలు అబ్బాయి. దాంతో రోజు రోజుకు అతని దురాచారాలు పెట్టేగిపోయాయి. ఊరి వారందరితో ఎంతో మంచివాడని పేరు పొందిన దేవశర్మకు తన కుమారుడి విధంగా తయారు కావడాన్ని సహించలేకపోయాడు. దానికి తోడు ఒక రోజు ఊరి వారంతా కలిసినట్టుగా దేవశర్మ వద్దకు వచ్చి కుమారుని దుష్చేష్టలను గురించి వివరించి అతన్ని అదుపులో పెట్టుకోమని ఆ ఫిర్యాదులు విన్న దేవశర్మ సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ పరిస్థితి ఇంతవరకు అతను ఎన్నడూ ఎదుర్కోలేదు. వెంటనే కుమారుడిని పిలిచి, నాయన, నీ దురాచారాలకు అంతు లేకుండా ఉంది. విన్నావు కదా, నీ గురించి ఊరి జనమంతా ఎలా చెప్పుకుంటున్నారో. అంతేకాదు, నీ చేష్టలకు నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల నేను అప్రతిష్ఠిత పాలవుతున్నాను. కాబట్టి ఇక నుండి నీ కార్తీక మాసం 9 రోజులు నదీ స్నానం చేసి శివకేశవులకు పూజ చేసి రమ్మని ఆదేశించాడు. అలాగే సాయం వేళ దేవాలయాల్లో దీపారాధన చేసి రమ్మని కూడా చెప్పాడు. ఈ
ఈ విధంగా చేస్తే ఇప్పటి వరకు నీవు చేసిన పాపాలన్నీ నశించడమే కాక అంత్యంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయమని బోధించాడు. తండ్రి మాటలు విన్న కుమారుడు, పిచ్చి తండ్రి, స్నానం చేయడం వల్ల శరీరానికి పట్టిన మురికి వదులుతుందేమో గాని పుణ్యం ఎలా వస్తుంది? స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించి ప్రయోజనం ఏమిటి? ఆ దీపాలేవో ఇంటిలో పెట్టుకుంటే చీకటి పోయి వెలుతురుతో ఇదంతా ప్రకాశిస్తుంది కదా అని వాదించడం మొదలు పెట్టాడు. కుమారుని కుతర్కం విన్న తండ్రి, నీచుడా, కార్తీక మాస పదాన్ని అంత చులకనగా చూస్తున్నావు. కాబట్టి అడవిలో ఉన్న ఒక రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో జీవించమని శాపమిచ్చాడు. ఆ శాపంతో శివశర్మ గడగడ మునిగిపోయాడు. ఇప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. వెంటనే తండ్రి పాదాలపై పడి, నాన్నగారు నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవ కార్యాలను, పెద్దల్ని, మిమ్మల్ని ఎంతో చులకనగా చూశాను తప్ప వాటి శక్తిని గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. దయతో శాప విమోచనం తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు. అందుకు తండ్రి, కుమారా, నా శాపం అమోఘమైంది, అనుభవించక తప్పదు. అయితే మూషిక జన్మలో తిరుగుతూ ఉన్న నీవు ఏ రోజైతే కార్తీక మహాత్మ్యం వింటావో అప్పుడు నీకు పూర్వస్మృతి కలిగి శాప విముక్తి పోతుందా అని కుమారుని ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపంతో అడవిలోకి పోయి అక్కడున్న ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ తండ్రి శాపాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఆ అడవి కావేరి నదీ తీరానికి సమీపంలో ఉండడంతో పుణ్య నదిలో స్నానం చేసేందుకు ఎంతో మంది మహానుభావులు, మహర్షులు, మహిమాన్వితులు ఇక్కడకు వచ్చి పోతుండేవారు. వచ్చిన వారంతా ఇక్కడున్న ఈ వటవృక్షం నీడలో కొంతసేపు విశ్రమించేవారు. ఇలా కొంతకాలం జరిగింది. శివశర్మ పుణ్యం కూర్చున్నట్టుంది. కార్తీక మాసంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా కావేరి నదిలో స్నానం చేద్దామని వచ్చారు. ఎంతో దూరం ప్రయాణించడంతో ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు ఈ వటవృక్షం కింద కొద్దిసేపు ఆగారు మహర్షి. ఈ కొద్ది కాలాన్ని కూడా వృధా కానీయకుండా విశ్వామిత్రుడు తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపించడం మొదలు పెట్టాడు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ పాలిటి ఇదే అదృష్టమైంది. అయితే ఎలుక రూపంలో ఉండడంతో సహజ బుద్ధితో మునీశ్వరుల వద్ద ఉన్న పూజా ద్రవ్యాల్లో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమనే ఆశగా బయటకు వచ్చి అదును కోసం తొంగి తొంగి చూస్తుంది. అంతలో ఒక కిరాతకుడు వీరి రాకను పసిగట్టి వీరెవరో బాటసారులై ఉంటారని భ్రమించి వీరి వద్దనున్న ధనాన్ని దొంగలించవచ్చన్న దురుద్దేశ్యంతో వీళ్ళ వద్దకు వచ్చి చూశాడు. ముందుగా అనుకున్నట్టు వీరు బాటసారులు కాకుండా మునీశ్వరులు కావడంతో నీరసరిపోయారు. అయితే ఇద్దరు తాపసోత్తములు బ్రహ్మర్షి విశ్వామిత్రుణ్ణి చూడగానే అతని కిరాత బుద్ధి మారిపోయింది. వెంటనే వారి ఎదుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహానుభావులారా, తమరెవరు, ఎక్కడి నుండి వచ్చారు? మీ దివ్య దర్శనంతో నాలో చెప్పరాని ఆనందం, అనుభూతి కలుగుతోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి? అర్థం కావడం లేదు, తెలియజేయండి వేడుకున్నాడు. అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ, కిరాతక, మేము కావేరీ నదిలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చాము. స్నానం చేసి ఇదిగో కార్తీక పురాణం చదువుతున్నాము. ఆ ప్రభావమే నీపై కూడా పడింది. ఆ మార్పులకు కారణం కూడా అదే. సహజంగా నీది మంచి బుద్ధి. ఇలాంటి బుద్ధితో పుణ్యం చేసుకుంటూనే కలగదు. ధర్మవర్తనులపై యశస్సు, కోరికలు సిద్ధిస్తాయి. దానికి భగవద్ ఆరాధన తోడైతే మోక్షానికి కూడా బాట చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి నీవు ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా చిత్తంతో మేము చెప్పే పురాణ కథల్ని ఆలోచించు అని చెప్పాడు. అందుకు కిరాతకుడు వినయంగా వారికి ఒక పక్కగా దోసిలోకి కూర్చొని కథను శ్రద్ధగా వింటున్నాడు. అలా వింటున్న సమయంలోనే మునీశ్వరుడు చెప్పిన విధంగానే కిరాతకుడు అప్పటి వరకు చేసిన పాపాలని తొలగిపోయి అతని పూర్వజన్మ వృత్తాంతం
వచ్చింది. వెంటనే కిరాతకుడు విశ్వామిత్రుని చరణాలపై పడి పదే విధాలుగా నమస్కరించాడు. ఇక నుంచి మంచి దారిన నడుస్తానని మునీశ్వరునికి మాట ఇచ్చి పదే నమస్కరిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అదే విధంగా వీరి వద్ద ఏదైనా తిరుబండారాలు దొరుకుతాయేమో అంటూ అక్కడక్కడే తిరగాడుతున్న ఎలుక చెవిన కూడా కార్తీక పురాణం పడింది. దాంతో ఎలుకకు కూడా పూర్వజన్మ కలిగింది. బ్రాహ్మణ రూపంతో తాపసోత్తముని ఎదురుగా నమస్కారం చేస్తూ నించుని, మునివర్య, మీ పురాణ పఠనంతో మా తండ్రి గారు నాకు ఇచ్చిన శాపం నుంచి విముక్తి కలిగింది అంటూ తన వృత్తాంతాన్ని బ్రహ్మర్షికి వివరించాడు. ఇక నుంచి నీవు కూడా శాస్త్ర సమ్మత విధులు చేస్తూ బతకమని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు. ఆయన ఆశీస్సు తీసుకొని ఇంటికి పయనమయ్యాడు శివశర్మ. చూశావా జనక మహారాజా, ఉసిరి చెట్టు కింద మన భోజనం, పురాణ పఠనంలో ఎంత మహిమ దాగి ఉందో. ఇహంలో సిరి సంపదలు, పరంలో మోక్షాన్ని కోరుకునేవారు తప్పకుండా కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలని వశిష్ఠుల వారు తెలియజేశారు. ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య పంచమోధ్యాయ సమాప్తః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. ప్రద్యుమ్న దామోదర విశ్వనాథ ముకుంద విష్ణు భగవన్ నమస్తే. ముకుంద విష్ణు భగవన్ నమస్తే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. ప్రద్యుమ్న దామోదర విశ్వనాథ ముకుంద విష్ణు భగవన్ నమస్తే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. ప్రద్యుమ్న దామోదర విశ్వనాథ ముకుంద విష్ణు భగవన్ నమస్తే. వాంగ హరే నారాయణ. వాంగ హరే నారాయణ. హరి నారాయణ శ్రీమన్నారాయణ. హరి నారాయణ శ్రీమన్నారాయణ. హరి నారాయణ
लक्ष्मी रमण गोविंद गोविंद रमारमण गोविंद गोविंद श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः।